అందరికీ నమస్కారం. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడినట్టు నిన్న రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకు వచ్చి మూసీకి సంబంధించి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఫౌండేషన్ చేసిన సందర్భంలో జిల్లాకి ఏమన్నా హామీలు ఇస్తాడు, పక్కనున్న గౌరవ శాసనసభ్యులు చాలా అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే జిల్లాకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు గతంలో చేసినవన్నీ బేరీజ్ వేసుకొని ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏ జిల్లాకు పోయినా కేసీఆర్ గారు కుటుంబం గురించి మాట్లాడకుండా అదేవిధంగా జిల్లా నాయకులు కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని ఆయన మర్చిపోతున్నాడేమో, నేను ముఖ్యమంత్రి అనే ఆలోచన మర్చిపోయి రేపు రాను కింది స్థాయి కార్పొరేటర్ గురించి మాట్లాడినా కూడా ఆశ్చర్యపోని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. నిన్న మాట్లాడుతున్న సందర్భంలో రంగారెడ్డి జిల్లాకి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వ హయాంలో చాలా అన్యాయం జరిగిందన్నట్టు మాట్లాడున్నారు. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ మల్లన్న సాగర్ నుండి వచ్చిన నీళ్ళు అవునా కాదనే మాత్రం ఎవరు ఆ ప్రభుత్వంలో ఉన్నట్టు మాట్లాడడానికి ముందుకు రారు. మేమే కడుతున్నామని చెప్తున్న విషయం కూడా వాస్తవమే. సరే, ఈరోజు ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లా మీద వికారాబాద్, పరిగి, తాండూర్, చెవెళ్ళ అని చెప్తూ ఒక్కొక్క నియోజకవర్గం పేరు చెప్పుకుంటూ అక్కడేదో చాలా తీరని అన్యాయం చేశారు కేసీఆర్ గారు అనే లెవెల్లో మాట్లాడారు. నిజంగానే వికారాబాద్ జిల్లాని ఈరోజు ఉచ్చరిస్తున్నామంటే కొన్ని దశాబ్దాలుగా వికారాబాద్ జిల్లా కావాలని ఆ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవరు కూడా వాళ్ళ కోరిక నెరవేర్చిన సందర్భంలో కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గం కూడా ఆ జిల్లాలోనే ఉంది. 2 సంవత్సరాలు అవుతుంది వికారాబాద్ జిల్లాకు స్పెషల్గా ₹1 ఇచ్చున్నారా ముఖ్యమంత్రి గారు అంటే ఆ మాట మాట్లాడారు. ఎంతసేపు కేసీఆర్ గారిని తీసుకొని బూచిగా చూపించి మాట్లాడతారే తప్పిస్తే తను చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారనేది వాస్తవం. ఈరోజు ఎంతసేపు కాళేశ్వరం గురించే మాట్లాడుతున్నారు. కాళేశ్వరం గురించి కాళేశ్వరం నీళ్ళని ప్రాణహిత చెవెళ్ళ అక్కడ తీసుకొస్తామన్నాము. పరిగి సస్యశ్యామలం చేద్దామనుకున్నాం, తాండూరు సస్యశ్యామలం చేద్దామనుకున్నాం, వికారాబాద్ అనుకున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్న సందర్భంలో నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్నట్టు హరీష్ రావు గారు చెప్పినట్టు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు 80% పూర్తయింది కదా, కాల్వలు మాత్రమే దొవ్వాలి కదా, ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. మాటల్లో కాదు చేతుల్లో చిత్తశుద్ధి చూపించాలి. మాటకు ముందు నేను మహబూబ్నగర్ బిడ్డనని చెప్తూ ఉంటారు. మరి చెప్తున్న సందర్భంలో ఆ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరులో సాగునీరు కావాలి కదా, మరి కొంచెమే పని ఉంది, ఆ పని చేయాలనే ధ్యాస ఎందుకు రావట్లేదు? నిజంగా నా ప్రాంతం సస్యశ్యామలం చేయాలంటే ముందు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడకుండా కాళేశ్వరంలో మళ్ళీ తమ్మిడిహెట్టి దగ్గర నేను ప్రాజెక్ట్ మొదలుపెట్టి తీసుకొస్తాను మాట మాట్లాడుతున్నారు. ముందు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని కోరుతా ఉన్నాను. 2వ అంశం, అదే ప్రాంతంలో చెవెళ్ళ, రాజేంద్ర నగర్ పక్కనే ఉంటుంది. చెవెళ్ళ ప్రాంతంలో మోయినాబాదు, శంషాబాద్ సంబంధించి 111 జీవో వాళ్ళు ఇబ్బంది అవుతుందని ఆ ప్రాంతం వాళ్ళు కోరినప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రాంతం సమస్యలను అర్థం చేసుకొని 111 జీవో తీసేయాలని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది. జీవో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సందర్భంలో ఎన్నికలు వచ్చాయి. మరి ఆ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కదా, ఆ ప్రాంతం శాసనసభ్యులు మీతో నడుచున్నారు కదా, ఇప్పుడు మరి ఎందుకు 111 జీవో గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా ఈరోజు దాన్ని కూడా పక్కన పెట్టిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు పక్కనే స్థానిక శాసనసభ్యులు కావచ్చు, పక్కనున్న శాసనసభ్యులు అందరు కావచ్చు, అందరు కూడా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఒక్కటి మాత్రం మా సోదరులను కూడా అడుగుతూ ఉన్నాను. మీ ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు, అభివృద్ధి కోసమే మేము అడుగులు వేసినాం అక్కడని చెప్తున్నారు. ఈరోజు రాయదుర్గం నుండి మెట్రో శంషాబాద్ నుండి కందుకూరు వరకు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు కదా, మరి ఏం లోపం ఉందని దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు? ఎందుకు అడగట్లేరు మీరు? దానివల్ల మన రంగారెడ్డి జిల్లాకి కానీ, మన మహేశ్వరంకి కానీ, శంషాబాద్కి, రాజేంద్ర నగర్ కానీ లాభమా నష్టమా? ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒక పెద్ద ఆలోచనతో కేసీఆర్ గారు మెట్రో పొడిగించాలనుకున్నారు కదా, మాటకు ముందు రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా, అదే రాజశేఖర రెడ్డి గారు రింగ్ రోడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ట్రైన్ కోసమని అక్కడ ప్లేస్ కూడా వదిలిపెట్టిన సందర్భం గుర్తులేదా అని మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా కేసీఆర్ గారు మొదలుపెట్టారు కాబట్టి ఆ మెట్రో క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు తప్పిస్తే ఆ ప్రాంత ప్రజలకు అవసరం పడుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందన్న ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వం చేయట్లేదు అనేది అక్కడున్న సోదరులు ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఇంకొక మాట చెప్పారు నిన్న, మేమేదో
పార్టీ మారినప్పుడు ఏదో అభివృద్ధికి ఆటంకం కలిగినప్పుడు నోరు మూసుకున్నామన్నట్టు మాట్లాడి ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయినాం. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఏదో ఒక రకంగా సాగునీరు రావాలి అనే ఆలోచనతో ఆ రోజు గొప్పగా ఫీల్ అయినాం. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆ రోజు 100% రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను. ఆ రోజు ఉన్నాం కాబట్టి ప్రాణహిత చేవెళ్ళ అక్కడికి రావాలనుకున్నాం. అంటే గోదావరి జలాలు అక్కడికి రావాలనుకున్నాం. ఈరోజు హరీష్ రావు గారు చెప్పినట్టు కేసీఆర్ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం అది తీసుకొస్తే ఇక్కడున్న మన వాటను పోతుంది కాబట్టి ఇక్కడ మన పాలమూరు రంగారెడ్డి నుండి ఇక్కడ తీసుకొద్దామమ్మా అన్నప్పుడు 150,000 ఎకరాలకు సంబంధించిన దానికన్నా 6 లక్షలు పెంచి ఇస్తున్నప్పుడు ఇంకా సంతోషంగా ఫీల్ అయినాం. దాన్ని కూడా మొదలుపెట్టినారు. ఒక సందర్భంలో కేసీఆర్ గారు అన్నారు, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ఈ 2 ప్రాజెక్టులు పూర్తి అయితే ఎందుకు నేను తెలంగాణ కావాలన్నానో ఆ కోరిక నాకు నెరవేరుతుందమ్మా, ఇది కూడా పూర్తి చేసి అందరికీ నీళ్ళు అందిస్తేనే నా స్వప్నం నెరవేరుతుందని గొప్ప మాట చెప్పున్నారు. దానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయట్లేరు అనేది ఈరోజు కేసీఆర్ మీద కోపంతో పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టున్నారా? కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం చేయాలని ఎంత శతవిధాలు ప్రయత్నం చేస్తున్నా అది ఏ విధంగా తట్టుకొని నిలబడ్డది అనేది ఈరోజు ఆ ప్రాజెక్టు అందరూ కూడా వివరిస్తున్న సందర్భం ప్రజలందరూ కూడా ఇప్పుడు వాస్తవం అర్థమైంది. మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పక్కన పెట్టినంటే కేసీఆర్ గారు పేరు వస్తుందని పక్కన పెట్టినారా? మరి ఆ ప్రాంత ప్రజలు నష్టపోవాలని ఆలోచిస్తున్నారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఈరోజు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో డ్రింకింగ్ వాటర్ సంబంధించి నిర్లక్ష్యం వహించింది అన్నారు. ఇప్పుడే చెప్తున్నట్టు 7,000 కోట్లు ఒకరోజైతే క్యాబినెట్లో అర్బన్ ఏరియాలో మన జిహెచ్ఎంసీ తర్వాత ఉన్న రింగ్ రోడ్ లోపల ఉన్న దగ్గర కాలనీలలో వాటర్కి ఇబ్బంది అవుతుందంటే క్యాబినెట్ అయిపోగానే ఒక్క రోజులో 1,250 కోట్ల జీవో ఇచ్చున్నారు. దానికి సంబంధించిన అమౌంటే మహేశ్వరం కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, షేర్లింగంపల్లి కానీ, కుత్బుల్లాపూర్ కానీ ఈ నియోజకవర్గాలన్నీ కూడా మేము డ్రింకింగ్ వాటర్ సంబంధించిన వాటర్ లైన్లు వేసినాం, రిజర్వాయర్లు కట్టినాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రిజర్వాయర్లని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. 7 వీలుంటే ఆడ రిజర్వాయర్లు 9-10 రిజర్వాయర్ల ఇనాగ్రేషన్ స్టోన్స్ వేసి తీసుకుపోయి అక్కడ రిజర్వాయర్ల దగ్గర అతికిస్తూ ఉన్నారు. పేరు చూసినంత మాత్రాన పని ఎవరు చేసినని ప్రజలు మర్చిపోతారని అనుకోవద్దు ముఖ్యమంత్రి గారు. ఈరోజు వాటిని ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఎంత ఉందో కేసీఆర్ గారు కూడా అంతకన్నా గొప్పగా అద్భుతంగా పనిచేసిన విషయాన్ని ఎవరు అవునన్నా కాదన్నా గమనించాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 15 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడతారు తప్పిస్తే ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని అసలు మాయమైపోతుంది అంటారు చూడండి, అట్లా మాయం చేసేస్తుంటాడు. ఈ 10 ఏళ్ళు ఏమీ లేదు అసలు ఈ రాష్ట్రంలో. ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టిండు, మళ్ళీ ఇప్పుడు నేనే వేస్తున్న బీజం అంటున్నాడు తప్పిస్తే 10 ఏళ్ళు ఏం జరిగింది అనేది మాట్లాడట్లేదు. హైటెక్ సిటీ అని గొప్పగా చెప్తున్నాం, సంతోషం, బీజం వేస్తున్నారు. కానీ అదే హైటెక్ సిటీలో ఆ రోజు 2009 అప్పుడు 2004లో అదే హైటెక్ సిటీ దగ్గర చూస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఒక్కసారి 30 కోట్లు శాంక్షన్ ఇచ్చి ఆ రోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకుంటూ వచ్చినాం. ఎవరైనా అభివృద్ధిని నిరంతర ప్రక్రియ అనుకొని దాన్ని పనిచేస్తూ పోతూ ఉంటారు. కానీ ఇంత మూర్ఖంగా గత ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి దాని సైడే చూడండి, నేను ఇంకో దిక్కు మొదలు పెడతానే ముఖ్యమంత్రిని మొదటిసారి రాష్ట్రంలో చూస్తూ ఉన్నా. దానివల్ల ప్రజలకి నష్టం, ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తే ప్రజలకు చాలా నష్టం అనేది తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అయితే ఈరోజు మొన్న రాజశేఖర రెడ్డి గారి జయంతికి వెళ్ళారు, వర్ధంతికి సెప్టెంబర్ 2లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏమని మాట్లాడారంటే రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పగా పనిచేశారు ప్రజల కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించే దిశగా నేను కూడా పనిచేస్తాను అని ఒక మాట మాట్లాడున్నారు. సంతోషం అనిపించింది. సరే ఎప్పటికైనా మార్పు వస్తే సంతోషం అనుకున్నాం. కానీ నెక్స్ట్ డేనే మళ్ళొక మీటింగ్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ పార్టీ చాలా అద్భుతమైన పార్టీ అన్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు ఎవరి మీద పోరాటం చేశారు? బ్రతికినన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే టీడీపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకొని పనిచేస్తుంది? బీజేపీతో పొత్తు పెట్టుకొని పనిచేస్తుంది. అదే బీజేపీ మీద, అదే టీడీపీ మీద బ్రతికున్న రోజులు రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. నిజంగా 2 రకాల మాటలు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అనేది ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నిజంగానే రాహుల్ గాంధీ గారు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు మేము చాలా గొప్పగా చెప్తాం రాజశేఖర రెడ్డి గారి
నాయకత్వంలో ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది. అది సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వంలో పనిచేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచించాలి. ఈరోజు ఏం జరుగుతుంది, ఎవరి కోసం పనిచేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తున్నారు ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనేది తప్పకుండా ఆలోచించాలి. ఈరోజు మూసీ గురించి మాట్లాడుతున్నారు. మూసీని ఆ రోజే కేటీఆర్ గారు ఆ రోజే చాలా గొప్పగా మూసీని ఏ విధంగా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మూసీ పక్కన ఉన్న ఇండ్లకి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చేయండి అనేది కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ఆ రోజు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, మూసీ పక్కన ఎవరుంటే వాళ్ళని ముందు తీసి పడేయాలని చూస్తున్నారు తప్పిస్తే చిన్న ఇల్లు చిన్న గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళనేమో మూసీ పక్కన తొలగిచ్చేస్తున్నారు. కానీ అదే మూసీ పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో కడుతుంటే వాళ్ళకు మాత్రం పర్మిషన్ ఇస్తున్నారు. పేదవాడేమో మూసి పక్కన ఉండకూడదు, కానీ అదే మూసి పక్కన పెద్ద పెద్ద అంతస్తులు బహుళ అంతస్తులు కట్టే వాళ్ళకేమో పర్మిషన్ ఇవ్వాలి. అదే నార్సింగ్ దగ్గర మనం పోతా ఉంటే అదే మూసిని నింపుతా ఉన్నారు, అదే మూసి పక్కన పెద్ద పెద్ద అంతస్తులతోని కడతా ఉన్నారు. ఇది ఎక్కడి ద్వంద్వ నీతి అండి ముఖ్యమంత్రి గారు? పేదవాడికి ఒక న్యాయం, గొప్పవాడికి ఒక న్యాయమా? మూసి ప్రక్షాళన చేస్తున్నప్పుడు ఏ విధంగా మీరు తీసి పడేస్తే వాళ్ళందరూ ఏ విధంగా తెలంగాణ భవన్కి వచ్చి ఈరోజు మీరైతేనే కాపాడగలుగుతారని చెప్పినారో ఒకసారి ఆలోచించమని కోరుతూ, ఈరోజు ఏదైనా కూడా ఏ మీటింగ్ అయినా రాజకీయ కోణంలోనే చూస్తారు. ఏ మీటింగ్ అయినా కూడా ఈరోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాల నుండి ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని నడిపించారు, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకం ఉన్నారు, దేశంలో ఏ విధంగా మొదటి స్థానంలో నిలిచారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా దేశంలోనే జీడిపి మొదటి స్థానంలో నిలబడ్డదంటే దాని వెనకాల కేసీఆర్ గారి కృషి కాదా? ఈరోజు ఇదే రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఇదే రంగారెడ్డి జిల్లాలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈరోజు మీరు వచ్చిన తర్వాత మీ పుణ్యమని ఏ విధంగా మొత్తం రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి అంతా కుంటుపడింది అనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈరోజు యూరియా కోసం దేవుడాన్ని ఏడుస్తూ ఉన్నారు ప్రజలందరూ. దాని గురించి ధ్యాస ఉండదు. ఎంతసేపు కేసీఆర్ని విమర్శించడమే తప్పిస్తే ఏ మూలకు పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా గంటలు నిలబడి యూరియా కోసం ఏడుస్తున్నారు. ఈరోజు ఆడబిడ్డల్ని కూడా యూరియా లైన్లలో నిలబెట్టేసి పాలిస్తున్న తల్లి కూడా అక్కడికి వచ్చి బిడ్డకు పాలించుకుంటూ యూరియా లైన్లో నిలబడ్డదంటే తల వంచుకోవాలి, ఏం జరుగుతుందని బేరీజ్ వేసుకోవాలి తప్పిస్తే అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు ఆడబిడ్డలు కూడా 40 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా గేట్లెక్కి దుంకుతున్నారు యూరియా కోసం అంటే అది మీ వల్లే సాధ్యమైంది. ఈవెన్ సినిమాలలో కూడా చూపించారేమో ఆడబిడ్డల్ని గేట్లకి దుంకేది, అది రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమైంది. నిజంగా వాళ్ళ ఆరాటం వాళ్ళ బాధ చూస్తూ ఉంటే అసలు కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోతుందో లేదో చూస్తలేరు. బిడ్డలు ఏడుస్తూ ఉంటే అక్కడే కూర్చొని పాలిస్తున్నారు. ఆడబిడ్డలు అక్కడే జుట్టు పట్టుకొని కొట్టుకునే స్థాయికి ఎందుకు వచ్చింది? ఏం కర్మ? ఈరోజు చెప్పుతో కొట్టుకుంటున్నారు ఆడబిడ్డలు. ఏం కర్మ? ఒక్క యూరియా బస్తా కోసమా? ఇది మీ వైఫల్యం కాదా? దీని గురించి మాట్లాడడానికి చేత కాదు. కానీ కేసీఆర్ మీద నింద వేసి కేసీఆర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే చేస్తున్నావు తప్పిస్తే రాష్ట్రంలో ప్రజలు ఎట్టుపోతుందని చూడట్లేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మార్చుకొని ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రజల అభివృద్ధిని ధ్యేయంగా, రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి తప్పిస్తే అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిన అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉండాలంటే ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారండి ముఖ్యమంత్రి.